సభా సరస్వతికి నమస్కారం. చాలా గంభీరంగా ఉంది కదా, అంటే ఏం లేదు, వర్క్ చేసి సాయంకాలం. ఇవాళ నేను ఇక్కడ ఉండడానికి కారణం, జనరల్గా మీరు నన్ను ఫంక్షన్లో నేను వచ్చేసి నేను 46 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను, అందుకని సీనియర్ అలాంటి నన్ను ఎప్పుడు చూసుంటారు మీరు. ఇవాళ నేను ఇక్కడ ఉండడానికి కారణం అంటే మా గీత స్పెషల్ యాంకర్ గారికి ఎప్పుడు తెలుసు. సో ఎప్పుడైనా వచ్చాము అని అంటే అది డెఫినెట్గా ఏదో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అని అర్థం. అయితే ఇవాళ నేను ఇక్కడ ఉండడానికి, మీ అందరి ముందు ఉండడానికి కలియుగం పట్టణంలో, అలా చెప్పాలి దాన్ని, అంతేనా రమా గారు? కరెక్ట్గా కలియుగం పట్టణంలో కొంచెం అర్థం చేసుకుని నటించే నటుల్లో నేను ఒకళ్ళండి, ఎందుకని. సో ఇవాళ నేను ఇక్కడ ఉండడానికి ఏందాము రావు గుర్తుందా? ఆ నలుగురు సినిమా మీ అందరికి గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో ఒక పత్రికా సంపాదకుడిగా నటించిన నేను ఆ సినిమాలో ఆ ఉద్యోగం పోయిన తర్వాత ఏం చేయాలో తెలియక, అంటే నాకు అత్యధిక సీరియస్ సినిమాలు కూడా నవ్వించే సావు నాకే, వేరెవరికి ఉండదు. ఆ సినిమాలో అప్పడాలు అమ్ముకుంటారు. అప్పడాలు అమ్ముకుంటుంటే ఈడి ముఖానికి పత్రికా అధిపతి అయితే పత్రికా సంపాదకుడు అయితే అయి ఉంటాడేమో, కానీ అప్పడాలు అమ్మడం సెపరేట్ టాలెంట్ కదా. ఈ వీరికి రోడ్డు మీద గురువు దొరుకుతాడు, వాడే వీడు. వాడెంత ఎన్నేళ్ళు నీకు ఎప్పుడు 6 ఏళ్ల కుర్రాడు గురువు అని అలా క్యారెక్టర్. సరే మా చంద్రసిద్ధార్థ వాళ్ళు వచ్చి, అన్నయ్య ఇడు ఎవడయ్యా అంటే మా మేనేజర్ గారి కొడుకు, ఎవడ బయటోడు కూడా కాదు కానండి, ఈజ్ బాధ్యత. సరే ఇతను మా పర్సనల్ మేనేజర్ వీళ్ళ నాన్న. సరే అని చెప్పి పిలిచి వీడికి లాగు వేసి చొక్కా ఇప్పించేసి తలకి గుడ్డ కట్టించి, అంటే ఇంట్రెస్ట్ అండి నాకు కొంచెం ఇలాంటి శబ్దాలు. ఎడ్యుకేటెడ్ యాక్టర్, నేను చదువుకున్న నటుడిని కాబట్టి నాతో కొంచెం బాధ్యతలు, జంజాల్ గారి దగ్గర నుంచి అందరూ, అవును నాకు బాధ్యతలు కొన్ని పెడతారు. ఇప్పుడు అహనా పెళ్ళంట్లో బ్రహ్మానందం గారికి అరగుండు కొట్టించిన ఇవన్నీ కొంచెం నాకు బాధ్యతలు కొన్ని సినిమా చేసేటప్పుడు నేను ఆ బాధ్యతలు తీసుకుంటాను. ఆ బాధ్యతల్లో వీడిని తయారు చేశారు. ఇలా ఉండి అంటే ఇలా భయపడుతున్నాడు. భయపడతావేంటారు నువ్వు? ఆ గురువు ఇప్పుడు ఇందులో అప్పడాలు అమ్మడంలో గురువు అయితే ఏడుగురు ఈ కొనే ఫేసులు కానీ ఇలా ఎవరిని ఆమని వాళ్ళని దుమ్ము లేపేసాడు. చెప్పడం చేసేయటం చాలా నేను అనుకోని విధంగా మేము ఏమైతే చెప్పామో అది వెంటనే చేసేసాడు ఆ వయసులోనే. సో ఎంతో సంతోషంగా మీకు గుర్తు చేయడం జరిగింది. ఇవాళ అదే విశ్వ పెరిగి ఒక హీరోగా ఈ సినిమాలో యాక్ట్ చేస్తూ, దట్టు టీజర్ చూశాక, లేదు కొంత కథ యాంగిల్ తెలిసాక డెఫినెట్గా రమాకాంత్ ఒక కొత్త యాంగిల్ తీసుకుని ఉంటారు అని నేను అనుకుంటున్నాను 100%. అది టైటిల్లోనే తెలిసిపోతుంది. కలియుగం పట్టణంలో, విలేజ్లో ఎలా ఉంటే అది వేరేగా ఉంటుంది. సో ఇది పట్టణంలో ఆ విధంగా తీసుకుంటే డెఫినెట్గా ఇది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని నాకు అనిపించి, నాకు అటాచ్మెంట్ మా పర్సనల్ మనుషులే. అయితే ఈ విధంగా చూసుకుంటే మాకు నిర్మాతలు వాళ్ళు కూడా నాకు పాత ఫ్రెండ్సే అవడం వల్ల, మరి ముఖ్యంగా మా స్పెషల్ డైరెక్టర్ నీలకంఠ మేనల్లుడు అవ్వడం వల్ల వీళ్ళు చాలా స్పెషల్ అని నేను మనస్ఫూర్తిగా అనుకుంటూ, వీళ్ళందరికీ కూడా, అట్లాగే మ్యూజిక్ చేసిన మిస్టర్ అజయ్, పద్యం పడతావా? తెలుసుగా మనం అంత పద్యం గళ్ళం అని. చాలా సంతోషం, మ్యూజిక్ చాలా స్పెషల్గా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవాళ నేను అంటే మరి ఎక్కువగా మాట్లాడకుండా 22వ తారీఖు రిలీజ్ అవుతున్నటువంటి కలియుగం పట్టణంలో సినిమా రిలీజ్ అయ్యి, ఇవాళ అదృష్టం ఏంటయ్యా అంటే 46 సంవత్సరాల తర్వాత నేను ఇంకా సినిమాల్లో పనిచేయడం వల్ల, ఎక్కువగా పనిచేయడం వల్ల, చాలా మంది కన్నా ఎక్కువగా పనిచేస్తున్నాను నేను. కారణం ఏం లేదండి, నేను నమ్మింది ఒకటే, ఎప్పుడైనా ఈ బ్యాచ్కి ఈ జనరేషన్ కూడా నేను చెప్తుంది ఒకటే, వర్క్ వర్క్ వర్క్, పని పని పని. మనం బాగా పనిచేస్తే, సిన్సియర్గా పనిచేస్తే పని మనని వెతుక్కుంటూ వస్తుంది అని నమ్మిన అతి చిన్న వాళ్ళలో నేను ఒకటి. సో అందుకని ఇలాంటి సినిమాలు ఎంతో కష్టపడితే గాని ఇవాళ, ఎందుకని ఒక పక్క మనం చూస్తున్నాం 100 కోట్లతో
వందల కోట్లతో సినిమాలు ఇవాళ తీయటం జరుగుతుంది. నేనే ప్రాజెక్ట్ కేలో కూడా నేనే యాక్ట్ చేస్తున్నాను. రైట్, ఓ పక్కన మీరు చూసే ఉంటారు, మహేష్ బాబు దగ్గర నుంచి అందరితోనూ కలిసి యాక్ట్ చేస్తున్నాను. రేపు విశ్వతో కూడా కలిపి యాక్ట్ చేసే అవకాశం రావచ్చు నాకు కూడా. సో పని చేయాలని అనుకునే వాళ్ళకి అట్లా పని చేయమని, ఇది చూస్తే, ఈ బ్యాచ్ని చూస్తే అంత బాగా పనిచేసి ఉంటారు అని నమ్మకం కలిగి అదృష్టవశాత్తు వీళ్ళందరినీ బ్లెస్ చేసే అవకాశం నాకు కలగటం, ఆ విధంగా ఇక్కడికి రావడం. ఈ సినిమా కలియుగం పట్టణంలో మార్చి 22వ తారీఖు నుంచి మీరందరూ చూసి దీన్ని అతిపెద్ద సక్సెస్ చేయాలని, ఆ సక్సెస్ వల్ల ఈ సినిమా తీసిన వారికి, ఈ సినిమా చేసిన వారికి, ఇందాక చెప్పినట్టు చక్కగా అందరికీ కూడా సక్సెస్ రావాలని, మనిషికి ఎవరికైనా సరే ఏ కష్టానికైనా సరే సక్సెసే గీటురాయి. సక్సెస్ అయితేనే మన జీవితం ముందుకెళ్తుంది. సో నాకు తెలిసి ఇది 100% సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. అండి, వెరీ హ్యాపీ టు బి హియర్. చాలా హ్యాపీ అండి. నేను చాలా అనిపిస్తుంది కలవడం జరిగింది. మెనీ ఇయర్స్ నౌ. మధ్య మధ్యలో కలుస్తున్నా కానీ ఇంతసేపు కూర్చుని ఎప్పుడు లేదు ఈ మధ్యకాలంలో. సో ఇట్స్ హ్యాపీ ఒకేషన్ సిన్స్ వీ ట్రావెల్ ఫర్ లాంగ్. హ్యావింగ్ సెడ్ దట్, కలియుగపట్నంలో రెడ్డి కలియుగం పట్నంలో ఓయా అంటే ఇందాక నాకు ఆ ఫ్లో అట్లా. సో ఎనీవే, సో రమాకాంత్ రెడ్డి కదా, డైరెక్టర్ రమాకాంత్ రెడ్డి గారికి, ప్రొడ్యూసర్స్ చంద్రబాబు రెడ్డి గారికి, మహేష్ రెడ్డి గారికి, కంఠం రమేష్ గారికి, అండ్ స్పెషలీ మా రామాంజలి గారి అబ్బాయి అయిన విశ్వ కార్తిక్కి, నీ పేరమ్మా ఆయుష్ గారికి, and all the technicians, Ajay Gariki and Chandraki, Charanki, yeah, a few people I know here. Wish them all the very best for this film, releasing on March 22nd. ఇందాక మా డిఎస్ఓ ఒక మాట అన్నాడు, ఈ ప్రొడ్యూసర్లు వెనక అంటే ఏం ఆలోచించకుండా చాలా ఖర్చు పెట్టారని. డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ, యూఆర్ సపోజ్ టు థింక్. టుడేస్ జనరేషన్ ప్రొడ్యూసర్స్ హ్యావ్ టు థింక్. నీలకంఠుడు చెప్తాడు కరెక్ట్గా. అంటే నువ్వు చెప్పి నాకు నీలకంఠ అని చెప్పాను, ఇమీడియట్లీ రియాక్టెడ్, రైట్? 30 ఏళ్ళ నుంచి ఫ్రెండ్ అయ్యా స్వామి నువ్వు. సో మన డిఎస్ఓ అట్టగా మాడతాడు. బట్ ఇప్పుడు వచ్చిన జనరేషన్ ప్రొడ్యూసర్స్ యూ హ్యావ్ టు కంటిన్యూ మేకింగ్ ఫిల్మ్స్. యూ షుడ్ నాట్ కమ్ ఫర్ ఒక సినిమా కోసం రాకూడదు. ఉన్న డబ్బు అంతా పెట్టేసి పోయిందని చెప్పి వస్తే మంచిదే, బట్ ద సక్సెస్ రేట్ రైట్? దట్స్ రీజన్ ఐ డోంట్. సో డైరెక్టర్స్ కూడా ఎవరైతే ఉన్నారో, ఇట్ ఈస్ దర్ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ దట్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే కొత్తగా వస్తున్నారో వాళ్ళని కాపాడుకునే రెస్పాన్సిబిలిటీ డైరెక్టర్స్ది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఎవ్రీ మంత్ ఒక రోజు మీటింగ్ పెడుతుంటాం, కొత్తగా ప్రొడ్యూసర్స్ అవుదామని చెప్పి ఒక 60 అప్లికేషన్లు వస్తాయి చేంబర్కి. సో ఈ మధ్యకాలంలో కోవిడ్ తర్వాత ఎస్పెషల్లీ ఐ టాక్ టు ఆల్ 60 ఆఫ్ దెమ్. ఓన్లీ దెన్ ఐ ఇష్యూ ద మెంబర్షిప్. ఎందుకంటే ఈ పాస్ట్ 4-5 years ఐ హావ్ సీన్ సో మెనీ ప్రొడ్యూసర్స్ కమ్, వెరీ నైస్ పీపుల్, ఎడ్యుకేటెడ్ బిజినెస్ పీపుల్ వస్తున్నారు, సినిమా తీస్తున్నారు, ఒక సినిమా తీసి డబ్బులు పోయి వెళ్ళిపోతున్నారు. మోస్ట్ సో మెనీ కేసెస్లో. సో ఎంతైనా ఎవరైనా కానీ కష్టపడితే వచ్చే డబ్బులే కదా పెట్టేది. సో చిన్న బాధ అనిపించి గ్రౌండ్ రియాలిటీస్ ఈ అమ్మాయి ఈ రకంగా చేసుకోండి, 10 సినిమాలు తీసేసి మీరు ఇవ్వండి. అందరూ మా అలాగా 30 ఏళ్ళు 40 ఏళ్ళు సినిమాలు తీయాలని కోరుకుంటాం, ప్యాషనెట్ పీపుల్ కాబట్టి, రైట్? సో అందుకు చెప్పడం జరుగుతుంది. సో ఇట్స్ అ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డైరెక్టర్స్ టు సేఫ్ గార్డ్ ద ప్రొడ్యూసర్ అలాంగ్ విత్ మేకింగ్ కెరియర్ సక్సెస్ఫుల్. సో చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. మేమందరూ ఆలోచించేవాళ్ళం, నీలకంఠ అండ్ ఆల్ దిస్ generation of directors, the prime responsibility is to take that. ఈ మధ్య ఎక్కడో సనగిలింది అది. సో అందుకని చెప్పడం జరుగుతుంది అనమాట. నువ్వని కాదా స్వామి, ఐఎమ్ నాట్ పాయింటింగ్ అట్ generation is working that way. Check mic once. Okay. Right, okay ma. So once again I wish the whole team all the very best and congratulations ma. Thanks. Thank you Damu. అందరికీ నమస్కారం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్
I would like to welcome Chandrababu Reddy. మీకు తెలిసిన చంద్రబాబు రెడ్డి, నాకు తెలిసిన అని ఫస్ట్ టైం ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వస్తున్నాడు. నాకు ఈస్ ఎ వెరీ వెరీ క్లోజ్ రిలేషన్ అని ఐ విష్ ఆల్ ద బెస్ట్. సో మళ్ళీ కడప నుంచి ఇంకో ప్రొడ్యూసర్ ఈస్ కమింగ్ ఇన్ టౌన్. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. నాని గురించి చెప్పాలంటే హీఈస్ ఆల్వేస్ ఆన్ ద గో. ప్రతి విషయంలో కూడా ఒక చాలా అంటే ఒక ప్యాషన్తో చేస్తాడు ఏది చేసినా కూడా. ఫస్ట్ టైం వచ్చేసి మామ నేను సినిమా తీస్తున్నాను అన్నాడు. అసలు నాకు తెలియని కూడా తెలియదు. సడన్గా అంటే ఆ సినిమా గురించి, సినిమా ఇండస్ట్రీ గురించి తెలుసుకోవటం, దాన్ని ఎలా ప్రొడక్షన్ చేయాలని తెలుసుకోవటం, ఇవన్నీ కూడా అవగాహన చేసుకొని సినిమా ఇండస్ట్రీకి రావటం అనేది నిజంగా ఐ వాస్ వెరీ ఐ మీన్ చాలా థ్రిల్ అయ్యాను. కంగ్రాచులేషన్స్ నాని, ఆల్ ద బెస్ట్. అండ్ డెఫినెట్గా నువ్వు ప్రాజెక్ట్ని బాగా తీసుకొని వెళ్తావని నాకు నమ్మకం ఉందనుకున్నా. ఈరోజు నేను ద పోస్టర్ డిజైనింగ్ కానీ, ఈరోజు ప్రోగ్రామ్ కండక్టింగ్ కానీ, లేదంటే టీజర్ కానీ, ఎవ్రీథింగ్ ఒక స్టాండర్డ్ కనపడుతుంది. సో డెఫినెట్గా హీ హాస్ పుట్ ఇన్ హిస్ బెస్ట్ ఎఫర్ట్స్ అలాంగ్ విత్ ప్రొడ్యూసర్స్ మహేష్ గారు, రమేష్ గారితో కూడా హీ హాస్ డన్ హిస్ వెరీ బెస్ట్. అండ్ ఐ రియల్లీ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అట్లానే టెక్నీషియన్ అందరికి కూడా నా బెస్ట్ విషెస్. అండ్ విశ్వ కార్తిక్ అండ్ ఆయుష్, ఐ విష్ యూ ఆల్సో ద వెరీ బెస్ట్. ఇంకొక మంచి ఫీచర్ ఈ సినిమా నాకు బాగా ఇంట్రెస్ట్గా, అంటే నాకు బాగా అనిపించింది ఏంటంటే, ఇది టోటల్గా కడపలో తీయటం జరిగింది. ఫస్ట్ టైం అనుకుంటా సినిమా అంతా టోటల్గా కడపలో చేయటం. సో కడపలో కూడా చాలా అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ షూటింగ్ స్పాట్. అండ్ నెక్స్ట్ నేను చెప్పాల్సిందంటే రమాకాంత్కు, యూ హవ్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్. నాకు టీజర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈరోజు ఇటువంటి జానర్ ఫిల్మ్స్కి చాలామంది ఆడియన్స్ చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. సో అటువంటి జానర్ ఆఫ్ ఫిల్మ్ తీసుకొని దాన్ని చేయటం అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. డెఫినెట్గా మీకు ఒక మంచి కమర్షియల్ సక్సెస్ వస్తుంది, రావాలని నేను కోరుకుంటున్నాను. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు ద టీమ్. అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్ రిలీజ్ కాపీ చూడటానికి కూడా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నీలకంఠ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ చేసిన ఈవెంట్. ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన డైరెక్టర్, సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. రీసెంట్గా వారు ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇన్ సార్. లేదు వేరే వాళ్ళు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మీడియా వాళ్ళకి, పత్రిక వాళ్ళకి అందరికీ కూడా నమస్కారాలు. ఈ కలియుగ పట్టణం, 10 నిమిషాలు కలియుగం పట్టణంలో యాక్చువల్ నిన్నే నాకు టీజర్ చూపించారు ఆఫీస్కి వచ్చి. చాలా బాగుంది, బాగా తీశారు. దీనికి ఏంటంటే ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా మా రవి అని నాకు చిన్నటి ఫ్రెండ్, ఏదో సినిమా చేస్తున్నాను మొత్తం రాయలసీమలో షూటింగ్ అని ఏదో కింద మీద పడుతున్నాడు. ఏం చేస్తున్నాడో ఏమో అనుకున్నాడు నేను, ఎందుకంటే ఆడితో డిఫరెంట్ క్యారెక్టరు. ఈడేంది సినిమా తీసేది ఏంది అని అనుకుంటాడు. బావా అక్కడ 10 రూపాయలు వస్తే చెనక్కాయలు అమ్మేస్తున్నాను అని చెనక్కాయలు అమ్మేసి వచ్చేస్తుంటాడు. ఇక్కడికి వెళ్ళి ఇలా ఏవో ప్యాకెట్లు అంటే ఒక 20 రూపాయలు వస్తే అమ్ముకొచ్చేస్తాను, అక్కడికి వెళ్ళి అమ్ముకొచ్చేస్తుంటాడు. అది ఆడి క్యారెక్టర్ యాక్చువల్లీ. ఈ సినిమా తీసి వచ్చేస్తాడు అంటాడు, ఏం తీస్తాడో అర్థం కాల. మొత్తం మీద టీజర్ చూసాక అర్థమైంది, పర్వాలేదు బాగానే హ్యాండిల్ చేశారు ప్రాజెక్టు. అండ్ రమాకాంత్ రెడ్డి డైరెక్టర్, తను కూడా బాగానే హ్యాండిల్ చేసాడు అనిపించింది. ఏదో చిన్న సినిమా అనుకున్నాను కానీ బట్ అది చిన్న సినిమాలాగా అనిపించలేదు, మంచిగానే అనిపించింది. ఇంతకుముందు పెద్ద సినిమాలాగే కనిపించి డెఫినెట్ గా వస్తాను అని అన్నాను. అందుకని చెప్పి ఇందాక నేను ఆఫీసులో ఉదయం 5 o'clock మాకు ఈరోజు స్టోరీ సెట్టింగ్, మార్నింగ్ 5 o'clock నుండి. నైట్ డ్రెస్ వచ్చాను రా, కనీసం టీ షర్ట్ అయినా మార్చుకొస్తానని చెప్పి పరిగెత్తుకుని వెళ్ళి టీ షర్ట్ కొంచెం సెంటు కొట్టుకుని రావడానికి కొంచెం లేట్ అయింది, ఏమనుకోకండి. సో హీరోయిన్లు అయితే ముందే కొట్టుకొచ్చినట్టున్నారు మొత్తం సెంట్లు గింట్లు. సో ఏం కాదు, కామెడీ డైరెక్టర్ కదా, కొంచెం కామెడీ చేస్తారు, సీరియస్ తీసుకోకండి, లైట్ తీసుకోండి అంతే. ఇంకా చాలా ఈ మధ్య చాలా గేతలు సార్ చూశాను. నాకు ఇష్టమైన డైరెక్టర్ ఈయన. యాక్చువల్లీ నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆయన దగ్గర జాయిన్ అవ్వాలని చేసిన ప్రయత్నాలు అన్ని ఇన్ని కాదు, చాలా అప్పట్లో. అంటే
స్క్రీన్ ప్లే ది గ్రేట్ స్క్రీన్ ప్లే రైటర్స్ కొంతమంది ఉంటే అందులో ఆయన ఒకరు. అంత గొప్ప వ్యక్తి. సో ఎప్పటికీ కూడా ఆయన అంటే నాకు బాగా రెస్పెక్ట్. ఆయన ఎక్కడ కనిపించినా సరే కారు ఆపేసి ముందే ఆయన విష్ చేసి వెళ్తుంటాను. ఆయన దగ్గర ఆ పని చేసే అవకాశం నాకు రాకపోవచ్చు కానీ బట్ ఆయనతో ఆ రిలేషన్ ఎప్పుడు మెయింటైన్ చేస్తే, ఎందుకంటే అంత ఇష్టం ఆయన అంటే నాకు. సో సార్ ఇలా ఎంటర్ అవుతుండగానే ఆ మెగాస్టార్ లాగా ఆయన ఎంట్రీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. సో హీరో హీరోయిన్లు కూడా చాలా బాగున్నారు అబ్బాయిలు. సినిమాలో కూడా చూశాను కానీ ఇప్పుడు డైరెక్ట్ చూస్తున్నాను, బాగున్నారు. దే ఆర్ లుకింగ్ వెరీ గుడ్. పాపం వాళ్ళ ఫాదర్ అయితే ఆయన నన్ను ఇక్కడ రావడానికి ఇన్వైట్ చేసేటప్పుడు ఆయన మొహంలో ఆ క్యూరియాసిటీ అది చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. ఈయనకన్నా వాళ్ళ ఫాదర్కే చాలా ఇంట్రెస్ట్ ఉంది ఈయన ఎలాగైనా హీరోగా చూడాలి అని. నాకు తెలిసి ఆయన యంగ్గా ఉండేటప్పుడు హీరో అవుదాం అనుకుని ఉంటాడు ఆయన. అప్పుడే నిజంగా అనుకుంటున్నాను. అదే మీరు నిజమైన కళ అయితే మేము చాలా అదృష్టవంతుల మీద సేఫ్ అయిపోయాము, లేకపోతే బలి అయిపోయేవాళ్ళం. సో కొడుకులు మాత్రం మంచి అందగానికి అన్నారు అద్భుతంగా. అందువల్ల కొంచెం సేఫ్ జోన్ లో ఉన్నాం, పర్వాలేదు. ఇంకో 34 ఏళ్ళు బతికివచ్చు. సో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మా ఆదిత్య వాళ్ళు పడ్డారా ఏంటి, ఆయన అక్కడ సీరియస్ వెరీ గుడ్. మరి ఇద్దరు వచ్చారుగా, ఒకరేమో పొడుగు దాంట్లో పెట్టారు, ఒకరు అడ్డ దాంట్లో పెట్టారు ఇద్దరు. సో ఎప్పుడు కూడా వాళ్ళ హ్యాండ్ ఉందంటే ఇంకా అద్భుతమే, ఇంకా అందులో తిరగలేదు. సో ఆదిత్య వాళ్ళు కూడా మంచి డబ్బులు రావాలి. అప్పుడప్పుడు మా సినిమాలు కొని మాకు కూడా డబ్బులు ఇస్తూ ఉండండి, అవాయిడ్ చేయకండి మమ్మల్ని. సో అలాగే డైరెక్టర్ గుడ్ వర్క్, సూపర్. ప్రొడ్యూసర్ యంగ్, పాపం అంటే ఎప్పుడు ప్రొడ్యూసర్లు చూసి అందరూ జాలి పడుతుంటారు కానీ ఇంకెవరు ఇద్దరున్నారా? పోన్లేండి, ముగ్గురున్నారా? సరిపోయింది. అయితే పర్లేదు, చిన్న చిన్న దెబ్బలే తగులుతాయేమో కానీ దెబ్బలు తగలకూడదు. వాళ్ళకి మంచి లాభాలు రావాలని ముగ్గురికి కూడా. ముగ్గురు నాకు తెలిసి ఈ రోజు పేమెంట్ ఇచ్చినప్పుడు ముగ్గురు అలా పంటాలు వేసుకుని ఉంటారు. అది ఈ రోజు నెక్స్ట్ షెడ్యూల్ పేమెంట్ మళ్ళీ పంటాలు వేసుకొని ఇది అలాగే వేసుకున్నారా ఏంటి, లేదా ఈక్వల్ షేర్సా? ఓకే. కాబట్టి ఇది పెద్ద హిట్ అయ్యి రేపు పొద్దున్న డబ్బులు వచ్చా కూడా మళ్ళీ ఇలాగే పంటలు వేసుకొని ఈసారి నువ్వు తీసుకో, నెక్స్ట్ నేను తీసుకుంటా అనండి. అంత డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ కూడా ఈ సినిమా సక్సెస్ తర్వాత మంచి ఫ్యూచర్ రావాలని, మరలా ఈ సినిమా తీయాలని, అమ్మాయిని యాంకర్ గా పెట్టుకోవాలని, నన్నే గెస్ట్ గా పిలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీనాథరావు గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. మళ్ళీ ఒకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. సో ఎస్, ఏది చేసినా ఆయన బ్లాక్ బస్టరే. సో సినిమా చూపిస్తాం అమ్మ కానీ, రీసెంట్ ధమాకా కానీ, సో ఆయన ప్రొడక్షన్ లో కూడా అలానే తీసుకెళ్లిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. సో ఎస్, ఓకే. అందరికీ నమస్కారం. మరి ఈరోజు కలియుగం పట్టణంలో ట్రీజర్ లాంచ్ కి విచ్చేసినటువంటి పెద్దలు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారికి, అదేవిధంగా నక్కంటి శ్రీనాథరావు గారికి. శ్రీనాథరావు గారు నాకు ఎప్పటి నుంచో మిత్రులు. అదేవిధంగా నీలకంఠం గారికి, మరి అదేవిధంగా ముఖ్యంగా ఈ కలియుగం పట్టణంలో మూవీని నాకు కరెక్ట్ గా నేను అనుకుంటా ఒక 1 year బ్యాక్, 1 year కూడా కాదు, ఇంకా ఎర్లీగానే డైరెక్టర్ రమాకాంత్ రెడ్డి పరిచితుడు. అతనికి సినిమా పట్ల చాలా మక్కువ ఎక్కువతో మరి ఈ మూవీ గురించి, ఈ డిస్కషన్ స్టోరీ 22 స్టోరీ గురించి మరి నాతో కూడా చెప్పడం జరిగింది. అప్పుడే అనిపించింది డెఫినెట్లీగా ఇది మంచి హిట్ ఇచ్చే మూవీ అవుతుందని. మరి దాంట్లో ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ మరి ఓబుల్ రెడ్డి గారు, అదేవిధంగా మరి కాటం రమేష్, మరి మహేష్ రెడ్డి, మరి కాటం రమేష్ అండ్ మహేష్ రెడ్డి ఇద్దరు కూడా మా డిఆర్ఆర్
కన్స్ట్రక్షన్ కంపెనీలో వాళ్ళు కూడా అసోసియేట్స్ గా ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఓపుల్ రెడ్డి గారు ప్రొడ్యూసర్, వారు కూడా అంటే ఎందుకు చెప్తున్నారంటే ఇదంతా కూడా మేమంతా ఒక బిజినెస్ ఫీల్డ్ లో ఉండి మరి బిజినెస్ లో స్ట్రెస్ లో ఉన్న తర్వాత మరి ఆహ్లాదం కోసం మంచి ఓరియంటెడ్ బిజినెస్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ చూసి మేమంతా కూడా సేద తీరుతూ ఉంటాం జనరల్ గా. అలాంటి తరుణంలో బిజినెస్ లో ఉండి కూడా ఎంత కథ బలంలో బలం లేకపోతే డైరెక్టర్ మీద అంత నమ్మకంతో మరి బిజినెస్ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఓపుల్ రెడ్డి గారు మరి రమేష్ అండ్ మహేష్ వీళ్ళందరూ కలిసి మరి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళడానికి వీరందరూ పడ్డారు. ఇంతప్పటికీ కూడా మరి ముఖ్యంగా మూవీకి మరి విశ్వకార్తిక్ మరి హీరోయిన్ టోటల్ ఈ కలియుగ పట్టణంలో కోర్ టీం అంతా కూడా మరి వారందరికీ కూడా సక్సెస్ జరగాలని, ముఖ్యంగా వ్యాపార రంగంలో ఇందాక పెద్దలు చాలా మంది చెప్పారు, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు మూవీ రంగంలోకి కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు డెఫినెట్లీ గా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే వ్యాపార రంగంలో సక్సెస్ చూసి సినిమా రంగంలో సక్సెస్ తో వ్యాపార ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా ఫ్యాషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఆ ఫ్యాషన్ తో ఓపుల్ రెడ్డి గారు వీళ్ళు వచ్చారని నేను నమ్ముతున్నాను. ఇలాంటి వాళ్ళు వచ్చి ఫస్ట్ మూవీతో సక్సెస్ కొట్టి మున్ముందు ఎన్నో సినిమాలు తీయాలనే ప్రొడ్యూసర్స్ వస్తేనే గాని మరి ఎంతో మంది నటీమణులు ముందుకు వస్తూ ఉంటారు. మరి తెలుగు ఇండస్ట్రీ ఇంకా ముందుకు నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మూవీ నేను 2 సాంగ్స్ రిలీజ్ అయినాయి, 2 సాంగ్స్ కూడా నేను విన్నాను. బట్ 2 సాంగ్స్ కూడా బై హార్ట్ బాటం నేను చెప్తున్నాను మీకు. 2 సాంగ్స్ కూడా ఇందాక మన త్రినాథ్ గారు చెప్పినట్టుగా ఇదేదో చిన్న సినిమా అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇది చిన్న సినిమా కాదు, పెద్ద హిట్ సినిమా అనేది నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆ సాంగ్స్, ఆ ఫీల్, ఆ సాంగ్స్ మరి భాస్కర్ భట్ల గారు రాసిన సాంగ్ గానీ, చంద్రబోస్ గారు రాసిన సాంగ్స్ కానీ, మరి మ్యూజిక్ డైరెక్టర్ చేసిన కానీ, అంటే ఒక సినిమాకి నాకు తెలిసినంత వరకు మరి ఆ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్, ఆ సాంగ్స్ చాలా ఇంపార్టెంట్. మరి ఆ సాంగ్స్ లో అనిపించింది ఇది మన వాళ్ళు తీసిన సినిమానేనా ఈ సాంగ్ అని మళ్ళీ నేను మా వాడిని రమేష్ని అడిగాను, నువ్వు నాకు పంపించింది ఈ సాంగ్ మీరు తీసిన మూవీ అయినా అని చెప్పి. బట్ అవును అని చెప్పేసి వారు చెప్పగానే నేను అనిపించింది ద గ్రేట్ జాబ్. డెఫినెట్లీ ఈ మూవీ సాంగ్స్ పరంగా ఇందా ట్రీజర్ చూసిన తర్వాత ఆ స్టోరీలో కంటెంట్ ఉంది, దమ్ ఉంది, దాని మిస్టరీ ఉంది. మూవీని కూర్చున్న వ్యక్తిని లాస్ట్ వరకు కూర్చోబెట్టగల కెపాసిటీ ఈ మూవీలో ఉందని నేను నమ్ముతూ ఈ రోజు ఈ ట్రీజర్ లాంచ్ కి విచ్చేసిన అందరికీ, ముఖ్యంగా కలియుగ పట్టణంలో ఉన్న కోర్ టీం, డైరెక్టర్ గారి దగ్గర నుంచి, మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి, ముఖ్యంగా హీరో అండ్ హీరోయిన్ ప్లస్ ప్రొడ్యూసర్స్ అండ్ టోటల్ ఎంటైర్ కోర్ టీం అంతా కూడా మరి ఈ మూవీ సక్సెస్ అవ్వాలి, మీ అందరికి కూడా బ్రేక్ రావాలని మనస్ఫూర్తిగా మా విషెస్ తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇన్. కలియుగ పట్నంలో టీజర్ లాంచ్ కి విచ్చేసిన పెద్దలు, మీడియా మిత్రులకు అందరికీ గుడ్ ఈవినింగ్. నాకు సినీ ఫీల్డ్ అనేది చాలా కొత్త, ఫస్ట్ టైం రావడం. ఇందాక నీలకంఠ మామ చెప్పినట్టు ఎప్పటి నుంచో మామ మూవీస్ తీసినప్పుడు నేను చూస్తాను నేను, బట్ ఐ యూస్ టు ఆస్క్ మామ ఎట్లా తీస్తారు మూవీ, దాని బడ్జెట్ ఏంటి, ఏదైనా స్టోరీస్ ఉన్నాయా చెప్పు అంటే. అప్పుడు ఏంటంటే ఆ వయసులో ఏదైనా ఈజీ వే ఏమన్నా ఉంటుందా డబ్బులు సంపాదించేదానికి అనే మైండ్ సెట్లో ఉండే ఆ ఏజ్ కాబట్టి అన్ని రకాలుగా ట్రై చేస్తాను అన్నమాట. మళ్ళా ఏజ్ పెరగడము, వేరే బిజినెస్లలో ఎంటర్ కావడము, సో దాంట్లో చేసుకుంటూ ఉన్నాను. సో అనుకోకుండా 3 years బ్యాక్ నాన్నగారు చనిపోవడము, నేను నా హోమ్ టౌన్కి రావడము. సరే ఏదో రకరకాల ఫీల్డ్స్లో, లైక్ నేను ఒక ఎడ్యుకేషనలిస్ట్ని, ఐ హ్యావ్ 3 engineering colleges, ఒక MBA కాలేజ్ ఉంది. సో అక్కడ పిల్లలు వాళ్ళు చేస్తున్న ఎడిటింగ్ కానీ, వాళ్ళు చేస్తున్న యాక్టింగ్ కానీ, వాళ్ళు చేస్తున్న బిహేవియర్లో చూసి సరే మనం ఇన్ని అవకాశాలు ఇస్తాము, ఒక సినిమా, ఒక ప్రొడక్షన్ హౌస్ అనేది ఒకటి స్టార్ట్ చేసి ఒక సినిమా అనేది తీస్తే దాంట్లో వాళ్ళకి ఏదైనా ఒక లైఫ్ అనేది తరుపులితే, లైక్ మామూలు ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఏమంటారు, మేము ఇంజనీరింగ్ జాయిన్ అయిపోయినాం, మాకు ఉద్యోగాలు ఇచ్చేసేయండి, మేమే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటున్నాం అది అంటారు. కానీ అది పేరెంట్స్ మైండ్ సెట్. అది
అదే స్టూడెంట్స్ దగ్గరకు వచ్చేసరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరికలు ఉంటాయి. ఆ కోరికలు తీర్చేదానికి పేరెంట్స్కి స్తోమతలు ఉండవు, అర్థం చేసుకునే టైం అప్పుడు ఉండదు వాళ్ళకు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నాని మూవీ వర్క్స్ అనే ప్రొడక్షన్ హౌస్ని స్టార్ట్ చేశాను. యాక్చువల్గా ఫస్ట్ నాని మూవీ వర్క్స్లో స్టార్ట్ చేసినప్పుడు ఐ హ్యావ్ టేకెన్ అ ప్రైవేట్ సాంగ్ కాల్ ఫ్లై హై. అది అంత పెద్ద సక్సెస్ రీచ్ కాలేదు. దానివల్ల మేమేం మళ్ళీ డిగ్రేడ్ అయిపోయి అరే మాకు సక్సెస్ కాలేదు ఏంది అనే ఆలోచన రాలేదు. సో నిదానంగా రమాకాంత్ మాకు పరిచయం కావడం జరిగింది. సో వేరే వాళ్ళ ద్వారా వచ్చి పరిచయం అయ్యి ఫస్ట్ నా టీంకి స్టోరీ చెప్పాడు. నా టీంకి స్టోరీ చెప్పాక నా టీం నా దగ్గరకు వచ్చి నా దగ్గర నుంచి అప్రూవల్ తీసుకున్నాయి. అదొక దగ్గర 3-4 months టైం పట్టింది. ఆ టైంకి 3-4 months తర్వాత అంటే లైక్ రమాకాంత్ వచ్చి ఫస్ట్ అంటే కథని అంత బాగా రాసేప్పుడు ఎవరికైనా కానీ ఒక మంచి చేసేటప్పుడు కానీ ఒక మంచి కథ ఉన్నప్పుడు కానీ ఆ మనిషిలో ఒక యాటిట్యూడ్ ఉంటుంది అన్నమాట. నేనే తోపుని అనే ఒక యాటిట్యూడ్ ఉంటుంది. ఆ యాటిట్యూడ్తో నా ముందరకు వచ్చాడు. నేనే క్రాక్, నాకు ఇంకా క్రాక్ ఒకటి తగిలినాడు, ఎవడు ఈ క్యాండిడేట్ ఇప్ప ఎట్లా అంటే అన్న 2.5 hours నీకు ప్రపంచానికి సంబంధం ఉండకూడదు, ఆ టైం ఉంటే నాకు టైం నేను కూర్చొని కథ చెప్తా అన్నాడు. లిటరల్గా 2.5 hours నాకు ప్రపంచానికి సంబంధం లేకుండా కూర్చొని స్టోరీ విన్నాను నేను. ఫస్ట్ టైం స్టోరీ విన్నాం. ఆ స్టోరీ చెప్పడం కూడా ప్రతి మినిట్ ఆఫ్ ద స్టోరీ మైండ్లోకి ఎక్కిచ్చేశాడు. సరే ఎక్కిచ్చేశాడు. దాని తర్వాత ఇంకా ప్రీ ప్రొడక్షన్ వర్క్ అనేది జరిగింది, స్టార్ట్ అయింది. ముందుకు పోవాలన్నా వెనక్కి పోవాలన్నా, ముందుకు పోతే ఎంత ఖర్చు అవుతుంది, పోయి దాంట్లో ఇరుక్కుంటే మళ్ళీ నా పరిస్థితి ఏంది, నేను ఎట్లా మళ్ళీ దాన్ని తీసుకురావాలా అనుకునే అజెండా ఒకటి. చూస్తే ఫైనాన్స్ ఏమో సపోర్ట్ఫుల్గా లేదు. సరే ఏదైతే అది అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఫైన్ డే ఆయన నా దగ్గరకు వచ్చింది. సినిమా ప్రొడ్యూసర్గా నా దగ్గరికి మళ్ళీ రాలేదు అన్నమాట. కథ చెప్పినాక ఇంకొక 10 రోజుల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి, నేను మూవీ స్టార్ట్ చేస్తానని వచ్చినాడు. రమాకాంత్ నువ్వేం అనుకోవద్దు, నేను కొంచెం ముందుకు రాలేకపోయినాను, కానీ నీ కథ తర్వాత నేను ఎన్నో కథలు విన్నా కూడా నాకు ఎందుకు ఎక్కడం లేదు, నీ కథ మీద నాకు అంత నమ్మకం ఉంది అని చెప్పేసి నేను ఎవరితో కూడా డిస్కస్ చేయకుండా రమాకాంత్ నాది ఒక షేర్ వేసుకో, దాంట్లో మళ్ళీ కథ మళ్ళీ చూద్దామని చెప్పాను. అన్న నీది ఒక షేర్ వేస్తానావా అంటే నాకు 100 ఏనుగుల బలం వచ్చినట్టే అన్న, మేము ఇంకెంత దూరమైనా వెళ్తాం నీతో పాటు అని చెప్పేసి ఆ నమ్మకం ఆయనకు ఎందుకు వచ్చిందో నాకు తెలీదు. సో దాని తర్వాత మళ్ళీ ఇంకా ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయిపోయింది, మూవీ పని స్టార్ట్ అయింది, పూజ అయిపోయింది, స్టార్ట్ అయింది. నేను చెప్పాను రమాకాంత్ నేను ఒక షేర్ వేసుకో అని చెప్పాను, నీ ఇష్టం మళ్ళీ దిగాక అది ఎంతవరకు ముందరికి వెళ్తుందో ఇట్స్ ఆల్ బేస్డ్ ఆన్ గాడ్, ఎట్లయినా కానీ అది ముందరికి అని చెప్పాను. అయితే నాకు షూట్ మాత్రం నాకు కడపలో జరగాల, నాకు అదొక కోరిక. ఇందాక దాము గారు అంటారు ప్రొడ్యూసర్ కొత్త వాళ్ళు చాలామంది వస్తారు, ఒక సినిమా తీస్తారు ఏమైనా కానీ దాని తర్వాత వెళ్ళిపోతారు అని చెప్పేసి. సార్ చెప్పింది వాస్తవమే. ఈ ఫీల్డ్లోనే జీవితాంతం ఉండాలనేది నా ఏమని నా టార్గెట్ కాదు. కడప ప్రజలకు మా సొంత ఊరికి నేను ఇది డబ్బు ఖర్చు పెట్టినప్పుడు ఏదో ఒకటి జరగాల కదా, అక్కడ ఏదైనా మంచి జరిగితే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో నేను ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యే తప్పితే కానీ దీని మీద నేను ఏదో డబ్బులు సంపాదించాలా, ఇది లేకపోతే నాకు ఇంకొక జీవితం లేదు అనే పాయింట్ ఆఫ్ వ్యూ అయితే నాకు లేదు. నాకు మా మా ఫాదర్స్ నేను 4 తరాలు కూర్చొని తిన్నా కూడా తరగనంత ఆస్తి పెట్టిపోయారు మాకు. సో మాకు అదేం ప్రాబ్లం లేదు. బట్ ₹1 మనం పెడతాము అంటే అది 10 మందికి ఉపయోగపడితే బాగుంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఫీల్డ్లోకి వచ్చాము. ఈ సక్సెస్ అంటే మనిషికి ఆశకు హద్దంటూ ఉండదు. ఒకసారి మంచి రుచి చూస్తే ఆ రుచి మళ్ళా కావాలనుకుంటాము. ఆ రుచి నాకు రమాకాంత్లో కనపడుతుంది. బట్ ఏమంటే 22వ తేదీ వరకు ఆగాల, ఆ దడ మాకు లోపల ఉన్నది పెట్టినందుకు. మీన్ వైల్ మాకు ఆదిత్య వాళ్ళు సపోర్ట్ చేయడము, మంచి మ్యూజిక్లో మేము మ్యూజిక్ వేయడము. చంద్రబోస్ గారితో కానీ లేదా భాస్కర్ పట్ల గారితో కానీ నేను వెళ్ళి మాట్లాడినప్పుడు సార్ నాకు దీనిలో మదర్ సాంగ్ ఒకటి ఉంది, నాకు ఇలాంటి సాంగ్ కావాలా అని చెప్పేసి ఆయనకు నేను చెప్తే రెడ్డి గారు నేను చూసుకుంటాను ఇంకా ఒకటేసారి రాసి పంపించాడు. దాని తర్వాత ఇంకా ఈయన స్టార్ట్ చేశాడు అనమాట. మా మ్యూజిక్ డైరెక్టర్ రెడీ అన్నాడు, వెనకాల ఉంటాడు ఇప్పుడు ముందర కనపడ్డాడు. ఆయన స్టార్ట్ చేశాడండి బీజిఎంలు కొట్టడం, మ్యూజిక్ కొట్టడము. అంటే మేము ఐఎమ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐల్ బి ట్రావెలింగ్ అ లాట్ ఆన్ ఎ బైక్ ఆర్ ఇన్ ఎ కార్. సో ట్రావెలింగ్ వాడికి మ్యూజిక్ అనేది ఎట్లా కావాలా,
4 songs ఆఫ్ ద మూవీ, 4 సాంగ్లు ఉన్నాయి. ఒక సాంగ్ లాంచ్ అయింది. దగ్గరగా నేనే నాకు తెలిసి సాంగ్ లాంచ్ కాకముందు ఎన్నిసార్లు విన్నానో, సాంగ్ లాంచ్ అయినాక అఫీషియల్గా అంటే ఆదిత్యలో మేము చూపించాలి కదా, మేము ఈ సాంగ్ని వింటాము చూడండి మా సాంగ్ బాగుందని రివ్యూస్ చూపించాలి. ఇందాక గీత గారు అన్నట్టు మేము ఆదిత్యతో టైఅప్ అయ్యాము, సో అందుకే మీకు ప్రమోట్ చేస్తున్నాం సాంగ్స్ అని చెప్తాను. సో B2H కానీ అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి మాకు సపోర్ట్ కానీ, అంటే ఒక చిన్న సినిమాకి మా బ్యానర్లో చూస్తే మంచి మంచి కంపెనీస్ అన్నీ ఉన్నాయి బ్యానర్లో. సో మంచి చేయాలనుకున్నాము, మంచికి ముందుకు వెళ్తాము. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మూవీ రావడం జరిగింది. అండ్ ఇంకా నేను మూవీ గురించి ఎక్కువ చెప్తే ఇంకా రమాకాంత్ మళ్ళీ అయిపోయినాక మళ్ళీ చూసుకుంటారు. సో టీజర్, ట్రైలర్, మూవీ మూడు డిఫరెంట్ పార్ట్స్ అండి. టీజర్ చూసి స్టోరీ చెప్పలేరు, ట్రైలర్ చూసి స్టోరీ చెప్పలేరు, సినిమా చూసి స్టోరీ చెప్పగలుగుతారు. సో అలాంటి కైండ్ ఆఫ్ అ స్టోరీ ఇది. అండ్ ఈ స్టోరీకి మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దగ్గర 130-140 మంది కడపలో వాళ్ళు ఉంటూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా క్రూ టీమ్కి కానీ, లైట్స్ మెన్ కానీ, కెమెరా, స్క్రూ, నట్, బోల్ట్, ఇంకా మా చరణ్ అయితే ట్రాక్ లేదు మా చరణ్ పనిచేయడు, టైట్ లేదు రమాకాంత్ పనిచేయడు. సో లాస్ట్కి ఏమైపోయిందంటే చరణ్ పిలిస్తే పలకడు, ట్రాక్ చరణ్ అంటే అన్నా చెప్పున్నా అంటాడు. రమాకాంత్ అన్న ఒక నిమిషం నా చరణ్ టైట్ తీసుకో అంటాడు. ఈ టైట్ ట్రాక్ తప్ప ఏం లేదా అయ్యా అంటే ఇవే నీకు రిజల్ట్ వస్తాయి చూస్తా ఉన్నా అంటారు. సరే ఓకే ఫైన్. అండ్ పోస్టర్ డిజైనింగ్ శ్రీరామ్ కానీ, అసిస్టెంట్, అసోసియేట్, అక్కడ వచ్చి పనిచేసిన కడప ప్రజలు కానీ, ఎవ్రీవన్ ఎంజాయ్డ్ ద మూవీ. ఎక్కడే కానీ ఎవరికి ఏ ఒక్క రోజు కూడా షూటింగ్ ఇబ్బంది జరగకుండా నాకు లోకల్గా కడపలో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ వేదిక మీద నుంచి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. నా రిక్వెస్ట్ మహేశ్వర్ రెడ్డి గారిని మాట్లాడుతుందిగా కోరుకున్నాం. ఎక్కడున్నారు? కందులు ఉబిల్ రెడ్డి గారికి అండ్ హీరో విశ్వాకి అండ్ హీరోయిన్ ఐషి పటేల్కి అండ్ హోల్ టీమ్కి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మనం మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ గారికి మైక్ ఇద్దాం. అజయ్ గారు. హలో అండి, నమస్తే. నా పేరు అజయ్ అర్సాడా. చెప్పానండి. ఫస్ట్లీ కలియుగ పట్టణంలో కలియుగం పట్టణంలో యాంకర్ ని ట్రైన్ చేశారా మీరు? మ్యూజిక్ డైరెక్టర్ ని ట్రైన్ చేయలేదా మీరు? సో ఫార్ అమ్మ పాట ఒకటి రిలీజ్ అయిందండి ఫ్యూ డేస్ బ్యాక్. పాట విన్న వాళ్ళందరూ చాలా మంచి రెస్పాన్స్ చేస్తున్నారు. ఫస్ట్లీ క్రెడిట్ గోస్ టు భాస్కర్ భట్ల గారు, అమేజింగ్ లిరిక్స్ ఇచ్చారు అండ్ అనురాగ్ కుల్కర్ని పాడారు. సో ప్రెజెంట్లీ టీజర్ ఇప్పుడు రిలీజ్ అయింది. హోప్ అందరికీ టీజర్ నచ్చుతుంది. అండ్ మూవీ 22nd March వస్తుంది. ఇట్స్ వెరీ గుడ్ థ్రిల్లర్ అండ్ వెరీ హ్యాపీ టు వర్క్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ వెరీ అంటే ఫస్ట్లీ నేను నమ్మేది ఏంటంటే మంచి మ్యూజిక్ వచ్చిందని ఎవరైనా అన్నారంటే ఫస్ట్ అది కాన్సెప్ట్ నుండి మ్యూజిక్ అనేది వస్తుంది, అంటే ఒక ట్యూన్ అనేది వస్తుంది, ఒక కాన్సెప్ట్ నుంచే వస్తుంది మ్యూజిక్ అనేది నేను ఫీల్ అవుతాను యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్. సో హోప్ఫుల్లీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద ప్రొడ్యూసర్స్ అండ్ రమాకాంత్ గారు. థ్యాంక్ యూ అజయ్. విష్ గుడ్ లక్. గాంధీ గారిని మాట్లాడుతున్నాను. గాంధీ గారు. అరే నా పేస్ మాట తమిళ అనగానే మైక్ కూడా ఆపేశారు వాళ్ళు. ఆపే అలవాటు ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు ఆపావు? మన బ్రదర్ కదా అట్లానే చేస్తారు. ఎప్పుడు కెమెరా కూడా రోల్ చేయలేదు కదా నాకు. ఎన్నడా ఇది? అందరికీ నమస్కారం. ఇది నా ఫస్ట్ మూవీ, వన్ ఆఫ్ ద సెకండ్ లీడ్ చేసింది ఇంట్లో. సో మన డైరెక్టర్ సార్ చెప్పారు ఎట్లా అంటే నేను మాట్లాడేప్పుడు తమిళ వస్తుంది అన్నారు. సో యాక్చువల్గా నేను తమిళ్లో వాళ్ళు కూడా చెప్పారు కదా మీరు కూడా. సో తమిళ్లో 2 మూవీ లీడ్గా చేశాను. మన విజయ్ తలపతి ఉన్నారు కదా, వాళ్ళ ఫాదర్ డైరెక్షన్లో నాన్ కడవెళ్ళలేనే ఆ సినిమా రిలీజ్ అయింది. సో అది ఓకే, వన్ ఆఫ్ ద రీచ్ దొరికింది. సో నెక్స్ట్ తెలుగులో ట్రై చేద్దాం, ఎందుకంటే మా ఫ్యామిలీలో
గుమ్మడి గారు మీకు తెలుసు అనుకున్నా, గుమ్మడి నా వెంకటేష్ అని. సో మా తాత రిలేషన్ వస్తారు, మా తాతగారు లాగా ఉంటారు. సో ఇండస్ట్రీ తర్వాత నా కెరీర్ నేను స్టార్ట్ చేయాలని, ఇదే నా ఫస్ట్ మూవీ ఈ బ్యానర్లో స్టార్ట్ చేశా. అదే మన నాని అన్న డే 1 చూశాను. ఫాస్ట్గా స్పాట్లో ఉన్నారు, ఒక ప్రొడ్యూసర్ లాగా, ఒక యంగ్గా, ఒక ఫాస్ట్గా. అందరు ప్రొడ్యూసర్ కొంచెం టెన్షన్ ఉంటారు, అలా కూల్గా ఉన్నారు. నా దగ్గరికి వెళ్ళి నువ్వు నార్మల్గా మాట్లాడు బా, ఏం పర్లేదు, ఒక బ్రదర్గా తీసుకున్నారు ఆయన. సో అప్పుడే అనుకున్నా అన్న ఆ రోజు పిలిచి అలా కొంచెం బాగా మింగిల్ అయిపోయా, ఫ్యామిలీ లాగా మింగిల్ అయిపోయా. సో అందరూ అలానే డిఓపి ఈయన కూడా ఎలా అంటే డే 1 నేనే నా కెమెరా బెస్ట్ కెమెరామ్యాన్, నా అలాగే ఎవరు ఉండరా అట్లా చెప్పారు. సరేలేనా మీరేనా బెస్ట్ అని అంటే ఆయన మసరు చూస్తే షోల్డర్ పైన చేసుకొని నిజంగానే ఆయన స్పాట్లో డైరెక్టర్ ఆయన ఇద్దరు తిట్టుకుంటారు ఒక్కొక్కసారి. సార్ మీరు లేట్ అవుతుంది పర్లేదు సార్, నేను వెయిట్ చేస్తాను అలా అనుకునే బిట్వీన్లోనే ఒక ఎవరన్నా పట్టి వాళ్ళని జోక్ చేసుకొని అలా మింగిల్ అయిపోయి సెట్నే ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేసేస్తారు ఆయన. సో ఆయన దగ్గర ఉండే పాజిటివ్ వైబ్ అది. సో అందరూ మన విశ్వగాతి సూపర్, ఈయన చైల్డ్హుడ్ ఆర్టిస్ట్. కానీ ఎట్లా అంటే డే 1లో నేను తెలుసా మీకు అట్లా బ్రదర్ తెలుసు బ్రదర్, మిమ్మల్ని చాలా చూశాను బ్రదర్ అన్న. కానీ ఆటోమేటిక్గా అలానే ఒక యాక్టర్కి ఒక యాటిట్యూడ్ ఉంటుంది. యాటిట్యూడ్ లేకుండా మనందరూ ఒకటే బ్రదర్, మన మూవీ బ్రదర్ ఇది. మొన్న కూడా ఒక టీజర్ పంపిస్తే నేను కంగ్రాట్స్ పంపిస్తే బ్రదర్ ఇది మన కంగ్రాట్స్, మన హోల్ టీమ్ కంగ్రాట్స్ ఇది. నేను అదే చెప్పాను బ్రదర్, మీరు మార్చి చెప్పారు సరి, అలా మింగిల్ అయ్యాను. తమిళ్ కదా, అదే తమిళ్. ఎప్పుడు చూడు తమిళ్ ఇండస్ట్రీలో కదా స్టార్ట్ అయ్యి వచ్చింది, అదే కదా. ఓకే సారీ అండ్ థ్యాంక్ యూ, చాలా టైం తీసుకున్నా అండ్ ఎవరైనా మిస్ చేస్తున్నాను, ఐమ్ సారీ. రవి అన్న చెప్తా, నేను యాక్చువల్గా నేను చెన్నై నుంచి అప్పుడప్పుడు నాకు 3 daysకి ఒక షూట్ ఉంటే బయలుదేరి వచ్చినప్పుడు అన్నకే చాలా టార్చర్ ఇచ్చాను యాక్చువల్గా. కరెక్టనా? చాలా టార్చర్ అయిందా మీకు ఫీల్? సడన్ గా నైట్ ఫోన్ చేసి అన్నా నాకు టికెట్ అయిపోతే నేను ఎట్లా రాలేను కదా అని అంటే ఆయన చాలా టెన్షన్ అవుతారు. అయ్యో వీడు ఒకడు వచ్చాడు బా, దొరికాడు బా. కానీ ఆయన ఏ టెన్షన్ లేకుండా ఆరామ్సే నాకు బుక్ చేసి ఆన్ స్పాట్ కరెక్ట్గా ఒక 5 o'clock రావాలంటే 5కి ఆన్ స్పాట్లో అసెంబ్లీ చేపిస్తాను. నాకు థ్యాంక్స్ నా, థ్యాంక్ యూ. మీరు లేకపోతే నేను ఆన్ స్పాట్లో వచ్చానని తెలియదు టైం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ద టీమ్, ఫుల్ టీమ్ థ్యాంక్ యూ. ఓకే అన్నమాట, అంతే ఏం చెప్పొద్దా? ఓకే థ్యాంక్ యూ. మీకు అర్థమైపోయిందా? సారీ వాళ్ళు అక్కడ నుంచి ప్రోత్సహిస్తున్నట్లేదు, వాళ్ళు ఆపమని చెప్తున్నారు కదా. మళ్ళీ அதான்ப்பா நான் தமிழ்ல பேசினா நீங்க சுத்தமா தாங்க மாட்டீங்க, அப்படியே வெளியே போயிட்டே இருப்பீங்க. பேஸ்ட்டுமா மீடியா எல்லாருக்கும் புரியும். మాకు అవన్నీ తెలీదు, ఇందులో ఎంటర్టైన్మెంట్ ఇరుకు అలా చెప్పాలి మీరు. ఎంటర్టైన్మెంట్ ఇరుకా ஒரு అంతే మీరు బీజిఎం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. And now I request Arvind to speak. భయపడుతుంది పిల్లోడా. ఇప్పుడే డైరెక్టర్ గారు డైరెక్షన్ లో స్పీచ్ వస్తుంది. ఏంటి అన్ని చెప్పారు? ఓకే. నా పేరు అరవింద్, నేను ఈ మూవీలో చైల్డ్హుడ్ యాక్టర్గా యాక్ట్ చేశాను. మామూలుగా చెప్దామని వచ్చాడు, బాగా చెడగొట్టారు కాకపోతే అందరూ వచ్చి చెప్పి. విశ్వగాతికి అన్నకి, ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్ సార్కి, ఏడి అన్నలందరికీ థ్యాంక్ యూ. చరణ్ అన్న కూడా థ్యాంక్ యూ. అయిపోయిందా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ చిత్రంతో డైరెక్టర్ గా ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న రమాకాంత్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మీ తరుణం వచ్చింది, సమయం వచ్చింది. ఇప్పుడు ద హోల్ కాలేజ్, ఆ కాలేజ్కి పెద్ద ఇప్పుడు అలా వెనకాల నుంచి నేను అలా ట్రాన్స్లేట్ చేయాలంటున్నారు. చెప్పండి. హాయ్ అండి, వాయిస్ లో ఏదో థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. సో దాన్ని ఇప్పుడు నేను తెలుగులో చెప్పాను, దాన్ని ఎలా చెప్పాను నేను ట్రాన్స్లేట్ లో? గొంతు పోయింది. సో మన యాంకర్ గారు కవర్ చేస్తారు మొత్తం. అవసరం లేదండి, మీరు హ్యాపీగా వినపడుతుంది అందులో. మమ్మల్ని ఆశీర్వాదానికి వచ్చిన పెద్దలందరికీ, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం అండి. సో ఎంటైర్ నా టీమ్కి అండ్ టెక్నీషియన్స్కి, వాళ్ళెవరు అందరికీ
థ్యాంక్ యూ. నేను మిగతా విషయాలన్నీ తర్వాత మాట్లాడతాను. థ్యాంక్ యూ. సో కాదు, ఆయన గొంతు బాగాలేదు కాబట్టి టీజర్ ఎంత ఉంటుందో ఆయన స్పీచ్ కూడా అంతే ఉంది. ట్రైలర్ కొంచెం పెద్దగా ఉంటుంది, తర్వాత స్పీచ్ ఎక్కువ ఉంటుంది. ప్రీ రిలీజ్ లో ఇంకా పెద్ద స్పీచ్ వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ రమాకాంత్ గారు అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఆయుషి పటేల్ అయితే దాన్ని నేను ఇంకోలా కవర్ చేస్తాను. ఆయన తక్కువ మాట్లాడతారు, సినిమా ఎక్కువ మాట్లాడుతుందని. సో యాంకర్స్ ఉండేది అందుకు. సో ఆయుషి పటేల్ విల్ స్పీక్. ఆయుషి రండి. ఏంటి తనకు కూడా డబ్బింగ్ కావాలా? Hello everyone. వాటర్ అండి ఇవ్వండి. First of all, I would like to thanks to the entire media people here. ఇక్కడికి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మా మూవీకి సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్క గెస్ట్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. టుడే ఈజ్ వెరీ స్పెషల్ ఫర్ మీ బికాస్ మై డ్రీమ్ కేమ్ ట్రూ. చెప్పాలంటే మూవీస్ అంటే నాకు చిన్నప్పటి నుండి చాలా ఇష్టం. బట్ ఐ వాంట్ టు షేర్ యూ వన్ థింగ్. మూవీ ఫీల్డ్కి వచ్చే ముందు చాలామంది నన్ను పుల్ చేశారు, లేనిపోని ఒక భయాన్ని చెప్పారు, చాలా డిస్కరేజ్ చేశారు. కానీ ఇన్ని డేస్ ఇంతమందితో ఈ టీంతో వర్క్ చేసినప్పుడు పర్సనల్గా నేను చూశాను, ఎక్కడ ఒక చిన్న ప్రాబ్లం కూడా రాలేదండి. ఈవెన్ ఎవరితో కూడా ఒక చిన్న ఆ ఫీలింగ్ కూడా రానివ్వలేదు. దీనికైతే మా ఎంటైర్ టీం అందరికీ నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ ఇట్స్ ఎ ప్రొఫెషన్. సో ఏ ప్రొఫెషన్ అయినా ఇది మంచి ఇది చెడు అంటూ ఏమీ ఉండదు. ప్రతి ఒక్క ఫీల్డ్లో మంచి చెడు ఏదైనా ఉంటుంది. సో అది మనం తీసుకునే విధానం, మనం వెళ్ళి ఆ వేని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇది నమ్మాలి. అండ్ నేను ప్రతి ఒక్క పేరెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మీ కిడ్స్ ఇంట్రెస్ట్ ఏంటో ప్లీజ్ తెలుసుకోండి, వాళ్ళకి సపోర్ట్ చేయండి. వాళ్ళు ట్రై చేస్తారు, హార్డ్ వర్క్ చేస్తారు, సక్సెస్ అవుతారు ఏదో ఒక రోజు, అది నమ్మండి అంతే. అండ్ ఈరోజు నేను ఇంత హ్యాపీగా ఇక్కడ వర్క్ చేస్తున్నానంటే జస్ట్ బికాస్ ఆఫ్ మై పేరెంట్స్. సో మా డాడీ నాకు చాలా సపోర్ట్గా ఉన్నారు, అందుకే ఈరోజు నా ఫ్యామిలీ కూడా ఇక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ డాడ్, మీ నమ్మకాన్ని ఎప్పుడు పోనివ్వను. దెన్ వెన్ ఐ కమ్ టు ద మూవీ, ఇట్స్ ఏ కంప్లీట్లీ డిఫరెంట్ కాన్సెప్ట్. అన్ని ఎమోషన్స్ ఉన్న ఒక థ్రిల్లర్ మూవీ. చాలా ట్విస్ట్లు ఉంటాయి. అసలు డైరెక్టర్ గారు నాకు ఇది నరేట్ చేస్తున్నప్పుడు అయితే ఈ థాట్ సార్కి ఎలా వచ్చింది అని అనిపించింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత వెయిటేజ్ ఉన్న రోల్ని నన్ను నమ్మి నాకు ఇచ్చినందుకు. అండ్ ఇనిషియల్ స్టేజ్లో ఇలాంటి రోల్ రావడం అనేది ఐ ఫీల్ రియలీ బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మై ప్రొడ్యూసర్స్ నాని గారు, మహేష్ గారు, రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఈ ఎడిటింగ్ అయిన తర్వాత ఈ ఫుటేజ్ చూసి నాని గారు నాకు టెక్స్ట్ చేశారు, మేము మా మూవీలో మా హీరోయిన్ క్యారెక్టర్ ఎలా అయితే అనుకుంటున్నామో అలాగే పోర్ట్రేట్ చేశారని. ఇట్స్ రియలీ గ్రేట్ కాంప్లిమెంట్ నాని గారు. ఐ వాజ్ రియలీ వెరీ హ్యాపీ దట్ డే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆయుషిని ఫస్ట్ టైం చూసినప్పుడు ఫుల్ హై ఫీవర్తో కూర్చోండి అనమాట. మా డైరెక్టర్ వచ్చినాడు, అన్న ఇంకేమైనా క్వశ్చన్ ఉంటే అడుగునా అంటే, ఏం క్వశ్చన్ అడగలే, నేనేం ఇంటర్వ్యూయర్ని అడిగేదానికి. ఆ అమ్మాయి సెట్ అవుతా చూడు విశ్వ పక్కన, ఒకసారి నాకు ఈవినింగ్ కల్లా ఫోటో తీసి పంపించు, నేను చూసి చెప్తానని చెప్పాను. సో అరౌండ్ 2-3 పీపుల్ ఆడిషన్స్కి వచ్చారు. బట్ ఎందుకో నాకు ఐ థాట్ షీ విల్ సూట్ ఫర్ ద క్యారెక్టర్. సో ఫస్ట్ కాపీ మూవీ చూసినప్పుడు ఐ ఫెల్ట్ హ్యాపీ దట్ ఐ హావ్ సెలెక్టెడ్ అ గుడ్ గర్ల్ టు యాక్ట్ ఇన్ ద మూవీ. సో దట్స్ వాట్ ఐ ఫెల్ట్ హ్యాపీ అండ్ ఐ మెసేజ్డ్ హర్. ఆ టైంకి ఆమె ఫీవర్ వచ్చి ఆమె పడుకోనింది. ఎప్పుడు 2 రోజుల తర్వాత నాకు రిప్లై ఇచ్చింది. ఇప్పుడేదో మా ప్రొడ్యూసర్ గారు థ్యాంక్ యూ అని చెప్తాంది. You don't know, I was so happy that day. And next my co-star Vishwa Karthikeya. షూట్ స్టార్ట్ అయ్యే ముందే విశ్వ గురించి చాలా మంచిగా చెప్పారు. హీఈస్ రియలీ సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్, వెరీ సపోర్టివ్, వెరీ కేరింగ్, కామ్, అందరితో అలా హ్యాపీగా నవ్వుతూ మాట్లాడే ఒక మంచి పర్సన్. థ్యాంక్ యూ విశ్వ, ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ సీరియస్లీ. అండ్ మై డిఓపి చరణ్ గారు బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చారు, అది మీకు మూవీ చూసాక మీరే అప్రిషియేట్ చేస్తారు. దెన్ మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ గారు
మీ అందరికి తెలుసు జోజో లాలి అమ్మ సాంగ్ విన్నప్పుడు లిటరలీ టీయర్స్ వస్తున్నాయి, అంత హార్ట్ టచింగ్గా ఉంది. అండ్ మా లవ్ సాంగ్ కూడా మేము షూట్ చేసిన అంతసేపు మేము చాలా ఎంజాయ్ చేస్తాం ఆ సాంగ్ని. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మై కో డైరెక్టర్ సాయి గారు కానివ్వండి, అండ్ రవి గారు, డైరెక్షన్ టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ కేరింగ్ మీ. చాలా బాగా చూసుకున్నారు, చాలా హెల్ప్ చేశారు మీరు నాకు షూట్ టైంలో, ఐ నో. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇంకా ఫైనలీ నెక్స్ట్ మంత్ 22nd మా మూవీ థియేటర్స్లోకి వస్తుంది. వీ ఆల్వేస్ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పిఆర్ఓ సాయి గారు అన్న, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ us. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆయుషి, థ్యాంక్ యూ సో మచ్. విష్ గుడ్ లక్. మిగతా వాళ్ళందరూ మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేస్తున్నారు కానీ అమ్మాయి అనేసరికి. అందరికి నమస్కారం అండి. ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి, అతిథులకి అందరికీ గుడ్ ఈవినింగ్ అండ్ వామ్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చి మాకు సపోర్ట్ చేసినందుకు. సో అండ్ అలాగే మా పేరెంట్స్కి ఆల్వేస్ నేను హ్యాపీ చెప్పుకునే దిగను, బికాస్ అమ్మ నాన్నకి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటాను. సో నాకు చిన్నప్పటి నుంచి సపోర్ట్ అండ్ ఇప్పుడు మంచి సపోర్ట్ చేసినందుకు. సో ఈరోజు కొంచెం ఎక్కువే మాట్లాడదామని ఫిక్స్ అయ్యాను. సో మీరు కొంచెం ఓపికగా వినండి. కలియుగం పట్టణంలో మూవీ గురించి మాట్లాడే ముందు ఐ వాంట్ టు టెల్ కొన్ని విషయాలు. అంటే నేను ఇంతకుముందు చేసిన మూవీస్ కన్నా ఈ మూవీలో నేను కొన్ని పాలిటిక్స్ ఎక్కువగా చూశాను. సో అది నాకు కొంచెం ఎక్కడో అంటే మీ అందరి ముందు పెరిగాను. సో అందరూ నన్ను బాగా సపోర్ట్ చేశారు. బట్ స్టిల్ కనిపించే ప్రేమ కనిపించిన ప్రేమ రెండు ఉంటాయని అర్థమైంది. సో కనపడిన శత్రువులు కూడా ఉన్నారు ఇక్కడ దీంట్లో అని అర్థమైంది. సరే, ఓకే, ఫైన్. ఆ విషయాలకు వస్తే ఫస్ట్ రమాకాంత్ గారు నాకు స్టోరీ నెరేట్ చేశారు. తర్వాత నాని గారు, మహేష్ గారు, రమేష్ గారు కలిశారు అండ్ అంత ప్రాజెక్ట్ సైన్ చేశాను. ఓపెనింగ్ తర్వాత కూడా నేను ఈ ప్రాజెక్ట్లో ఉంటాను లేదని కూడా క్లారిటీ లేదు నాకు. సో ఎందుకు చెప్తున్నానంటే ఇంతకుముందు చేసిన ప్రాజెక్ట్స్లో కొన్ని తప్పులు జరిగాయి. సో ఆ తప్పులు ఇక్కడ జరగకూడదని చెప్పి మాకు తెలిసిన ఒక ప్రొడ్యూసర్, ఇప్పుడు లీడింగ్లో ఉన్న ప్రొడ్యూసర్, సో ఆయన మాకు చిన్నప్పటి నుంచి నా ఫ్యామిలీ అని చెప్పుకుని ఒక ప్రొడ్యూసర్ దగ్గర తీసుకెళ్ళాం. ఆయన సపోర్ట్ చేస్తారని అనుకుంటే స్టోరీ వినేసి నెక్స్ట్ డే రమాకాంత్ గారితో అన్నారంట, లైక్ ఈ సినిమాకి విశ్వాని ఎందుకు, సో శ్రీ విష్ణు అయితే బాగుంటుంది, నేను తనని తీసుకొస్తాను అన్నారట. సో శ్రీ విష్ణు గారు ఆల్రెడీ నోన్ యాక్టర్, ఇప్పుడు ఆయన ఫామ్లో ఉన్నారు. ఆబ్వియస్లీ ఒక కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడక్షన్ అంటే అందరూ ఇంకా లైక్ ఫీల్ అవుతారు కదా. సో వాళ్ళు తనని పెట్టుకుంటే బాగుంటుంది. కానీ నాకు ఈరోజు ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ మై డైరెక్టర్ రమాకాంత్ గారు, ప్రొడ్యూసర్ నాని గారు అండ్ మహేష్ గారు, చంద్రబాబు రెడ్డి గారు, లైక్ రమేష్ గారు, అందరికీ స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నన్ను నమ్మి ఇన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ నా మీద ఇన్వెస్ట్ చేసి అండ్ ఇప్పుడు కూడా పబ్లిసిటీకి లైక్ 1 to 1.5 crores వరకు పబ్లిసిటీకి ఇన్వెస్ట్ చేస్తున్నామంటే లైక్ నన్ను నమ్మి ఓకే విశ్వ చేయగలడు, విశ్వ ఇస్ అ గుడ్ యాక్టర్, తనకి మంచి మూవీ కావాలి, మంచి బూస్టప్ ఇవ్వాలి అని నన్ను నాకు సపోర్ట్ చేసినందుకు స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో అలా అని ఇండస్ట్రీలో సపోర్ట్ చేయని వాళ్ళని కాదు, చాలామంది ఉన్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు బాగా బ్యాక్ సపోర్ట్ కాటుగడ్డ ప్రసాద్ గారు, సుమన్ గారు, ఇప్పుడే మాకు రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారు. సో నాకు ఆయన చిన్నప్పటి నుంచి ఎన్నో నేర్పించారు, పర్సనల్గా యాక్టింగ్ పరంగా కానీ సెట్లో ఎలా ఉండాలి ప్రతి ఒక్క విషయం కూడా నాకు డీటెయిల్గా నేర్పించిన ఒక పర్సనల్ మెంటర్ అనుకోవచ్చు ఆయన్ని. సో ఐ రియల్లీ థ్యాంక్ ఈరోజు ఆయన వచ్చి లాంచ్ చేసినందుకు. సో అలా డిఎస్ రావు గారు, నాకు మంచి ఫ్యామిలీ, ఆయన ఎప్పటికీ మంచి సపోర్ట్ ఉంటుంది ఆయనతో. అలా ప్రతి ఒక్కళ్ళు కూడా, సుమన్ గారు, లైక్ శ్రీకాంత్ గారు, అలీ గారు, సి కళ్యాణ్ గారు, ప్రసన్న గారు, దాము గారు ఇందాక వచ్చారు. సో ఇలాంటి ప్రొడ్యూసర్స్ అందరూ కూడా, పెద్దలందరూ కూడా నాకు ఇంకా సపోర్ట్గానే ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం మీడియా, నేను ఏ సినిమా చేసినా మీడియా ఎప్పుడు నాకు నా బిహైండ్ మై బ్యాక్ ఎప్పుడు నాకు ఉన్నారు. సో దానికి నేను మా సతీష్ గారికి, రాంబాబు గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి. బికాస్ ఎలాంటి ఒక కవరేజ్ అయినా సరే విశ్వ ఓకే మనోడు అంటే మీ మధ్యలో పెరిగాను కాబట్టి మీకు ఆ ప్రేమ నాకు ఇప్పటికీ తెలుస్తుంది. సో మీరందరూ ఇప్పటికీ నాకు మంచి సపోర్ట్ చేస్తుంటారు.
సో అలా ఐ జస్ట్ వాంట్ టెల్ దట్ ఒక చిన్న ఇది. అండ్ అలాగే గెస్ట్ల గురించి అండి, గెస్ట్ల కోసం లైక్ వి బీన్ సో మచ్ ఎఫర్ట్స్ పెట్టి ఎంతో మంది దగ్గరికి వెళ్తే పెద్ద పెద్ద వాళ్ళందరూ నిజంగా సపోర్ట్ చేయడానికి రెడీగానే ఉన్నారు, లైక్ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కానీ లో గ్రౌండ్. ఇప్పుడు మేము వెళ్ళి ఒక అప్లికేషన్ పెడుతున్నప్పుడు అసలు వాళ్ళకి రీచ్ అవుతుందా లేదా కూడా తెలియని ఒక స్టేజ్లో 2 hours తర్వాత కాల్ చేసి లేదండి అవ్వట్లేదు, ఇది రారండి. సో అల్టిమేట్గా వాళ్ళకి బ్యాడ్ నేమ్ వెళ్తుంది. సో ఇక్కడ కొత్తగా వచ్చే యంగ్స్టర్స్కి సపోర్ట్ అనేది చాలా చాలా ప్రీషియస్ ఇప్పుడున్న ప్రజెంట్ అప్కమింగ్ స్టేజ్లో. సో అలాంటిది పెద్దలు ఇవ్వడానికి రెడీగా ఉన్నా సరే, లైక్ అంటారు కదా, పూజారి అనుమతిస్తేనే కానీ దేవుడు కూడా అనుగ్రహించడని చెప్పి. సో అలా ఇక్కడ లోవర్ గ్రౌండ్లో మాకు చాలా చాలా ట్రబుల్ ఫేస్ చేసాం. సో బట్ స్టిల్ ఇక్కడికి పెద్ద పెద్ద గెస్టులు అందరూ వచ్చారు, నీలకంఠ గారు, దాము గారు, రాజేంద్ర ప్రసాద్ గారు. సో అలా మాకు సపోర్ట్ ఇవ్వడానికి అందరూ రెడీగానే ఉన్నారు. బట్ స్టిల్ ప్లీజ్ కొంచెం అర్థం చేసుకొని అప్కమింగ్ యాక్టర్స్కి కొంచెం ఇవ్వండి, కొంచెం స్పేస్ ఇస్తే వాళ్ళకంటూ ఒక గుర్తింపు కోసం వాళ్ళు కూడా ట్రై చేస్తుంటారు. సో వాళ్ళకి ఇప్పుడు చాలా ఎఫర్ట్స్ పెట్టి చేసాం ఈ సినిమాని ప్రమోట్ చేయాలంటే ఇక్కడ మీడియా మీరు ఎంత పుష్ చేసినా ఒక మినిమం ఒక గెస్ట్స్ కానీ వాళ్ళ రికగ్నిషన్ అనేది వాళ్ళని వాడుకుంటున్నారు కాబట్టి, సో దానికి కూడా మాకు కొంచెం సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటుందని నాకు చిన్న అభిప్రాయం. అండ్ కమింగ్ టు ఫిలిం కలియుగం పట్టణంలో, ఇది నాకు చాలా స్పెషల్ ఫిలిం. బికాస్ రమాకాంత్ గారు దీన్ని ఇప్పుడు మదర్ సెంటిమెంట్ మూవీస్ చూసుంటాం, థ్రిల్లర్ మూవీస్ చూసుంటాం, రెండింటిని స్కల్ప్ చేసి ఒక అద్భుతమైన సబ్జెక్ట్ని ఇందులో తీశారు. లైక్ అలాంటి స్క్రిప్ట్ నాకు ఇచ్చినందుకు రమాకాంత్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ వండర్ఫుల్ డైరెక్షన్ ఆబ్వియస్లీ, ప్రతి ఒక్క చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా చాలా బాగా తీశారు. అండ్ కమింగ్ టు ప్రొడక్షన్, చంద్రబాబు రెడ్డి గారు అండ్ మహేష్ గారు, రమేష్ గారు, లైక్ ఎంతో హాస్పిటాలిటీ. కడప వెళ్ళినప్పుడు ఇది మనది అనే ఒక ఫీలింగ్, లైక్ ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ లేకుండా ప్రతిదీ చక్కగా మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. అండ్ ఇన్వెస్ట్ చేసి ఇంత క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్ చేసి, నేను చెప్పాల్సింది ఎందుకంటే చిన్న సినిమా అనుకోవచ్చు, చిన్న సినిమా కాదు ఇది, ఇట్స్ ఎ హ్యూజ్ లైక్ టెక్నికల్ వాల్యూ ఉన్న ఫిలిం. సో I just wanted to thank my producers. So coming to Charan Anna, thank you. మంచి సో ఆయనతో నేను ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను, బట్ స్టిల్ నాకు మంచి బ్రదర్ లాగా ప్రతి ఒక్క ఫ్రేమ్ దగ్గర నుంచి కూడా అన్ని దగ్గర నుండి చెప్తూ ఉన్నాడు. సో ఐ రియలీ లవ్ యువర్ వర్క్ అండ్ మంచి విజువల్స్. అండ్ ఎడిటర్ గ్యారీ గారు, ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఈజ్ బీన్ గుడ్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ గారు, ఐ జస్ట్ లవ్ యువర్ సాంగ్స్. అండ్ బీజిఎమ్స్ అయితే అరాచకం, అసలు చాలా బాగున్నాయి. నేను ఫిలిం చూసినప్పుడు అయితే బీజిఎమ్స్కి అసలు షాక్ అయ్యాను. కొన్ని అఫ్ కోర్స్ నేను రివీల్ చేయకూడదు, బట్ స్టిల్ చాలా బాగున్నాయి అంతే. సో అండ్ ఆర్ట్ డైరెక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా కో డైరెక్టర్ గారు అండ్ ఆయన టీం, మీ డైరెక్షన్ టీం అందరికీ పేరు పేరు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా కమింగ్ టు క్యాస్ట్, Ayushi, and it's been really great working with you and great support and care. Thank you so much. So nice working with you and మంచి మూవీస్ ఇంకా చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ మాకు దేవి ప్రసాద్ గారు, రూపలక్ష్మి గారు అండ్ మా బుడ్డోళ్ళు అరవింద్ థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళ పర్ఫార్మెన్స్కి నేనైతే నిజంగా షాక్ అయ్యాను. లైక్ మంచి ఇంత ఈ ఏజ్లోనే, అప్పుడు ఇందాక నాకు రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టు, సో వీళ్ళ పర్ఫార్మెన్స్కి నేను నిజంగా షాక్ అయ్యాను. రియల్లీ చాలా బాగా చేశారు, మంచి ఫ్యూచర్. థ్యాంక్ యూ. అండ్ అలాగే మంచి క్యాస్ట్ అండ్ క్రూ ఉన్నారు దీంట్లో. సో ప్రతి ఒక్కళ్ళకి చిత్ర గారు దీంట్లో ఒక స్పెషల్ రోల్ చేశారు. సో చిత్ర శుక్లా గారు అందరికీ తెలుసు. సో దీంట్లో ఒక మంచి కీ రోల్ చేశారు అండ్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. లైక్ ఇట్స్ బీన్ సో ఆల్ ఆఫ్ ద మూవీ నేను ఇంకా ఎక్కువ రివీల్ చేయలేను, బికాస్ ఇది ఒక టీజర్ లాంచ్ కాబట్టి ప్రీ లాంచ్లో ఇంకొంచెం ఎక్కువ మాట్లాడుకుందాం. సో యాజ్ ఆఫ్ నో థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా తప్పులు మాట్లాడంటే క్షమించండి. అండ్ యస్ విశ్వ, థ్యాంక్ యూ.
అసలు ఏం మాట్లాడాడు, పర్ఫెక్ట్ గా మాట్లాడాడు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్. కలియుగం పట్టణంలో టీం అందరికి ఆల్ ద వెరీ బెస్ట్. టీజర్ చాలా బాగుంది, వెయిటింగ్ ఫర్ ద ట్రైలర్. అండ్ 22 మార్చ్ థియేటర్ లో మీరు సినిమా చూడొచ్చు అనమాట.